మిథాలీ రాజ్ మహిళా క్రికెట్లో మొదటగా గుర్తుకు వచ్చే క్రికెట్ దిగ్గజం. అసలు మహిళా క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పోల్చదగ్గ క్రికెటర్ ఈ మిథాలీ రాజ్ ఒక్కరే. తన యొక్క 25 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో అస్సలు ఎవరికీ సాధ్యం కాని విధంగా దాదాపుగా 10,000+ రన్స్ చేసినటువంటి ఏకైక ఫిమేల్ క్రికెటర్. భారత క్రికెట్ చరిత్రలో ఈమె సారథ్యంలోనే ఏకంగా భారత్ 2 సార్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు చేరింది. అసలు కనీస సదుపాయాలు, కనీసమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి సమయంలోనే ఈమె భారత క్రికెట్ను ఎంతో గొప్పగా నిలిపిందంటేనే ఈమె యొక్క క్రికెట్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందున ఈమె ఆడే సమయంలో బీసీసీఐ మహిళా క్రికెటర్లకు పెద్దగా ప్రోత్సాహకాలు మరియు వారికి సరైన సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేవారు కాదు. మరి అలాంటి సిచ్యువేషన్లను ఫేస్ చేసి కూడా ఈమె ఎంతో గొప్పగా క్రికెట్లో రాణించిందంటే ఈమె గొప్పతనం ఏంటో మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. ప్రధానంగా మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్ ఈ మిథాలీ రాజే. అంతేకాకుండా అత్యధిక సంవత్సరాలు క్రికెట్లో భాగమైన క్రికెటర్ కూడా ఈమె. ప్రధానంగా ఈమె సారథ్యంలోనే భారత్ 2 సార్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. మొదటిగా 2005 వన్డే వరల్డ్ కప్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్ చేరినప్పటికీ ఫైనల్లో అనూహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పొందింది. అయినా కానీ ఆమె యొక్క క్రికెట్ సత్తా చాలా గొప్పగానే చెప్పబడింది. అప్పట్లో ఆమె అనుకోని విధంగా ఇలా ఫైనల్ చేర్చడం అంటే మామూలు విషయం కాదు. ఇక 2017 వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ ఆమె ఏకంగా ఒంటి చేత్తో భారత మహిళా క్రికెట్ టీంను ఫైనల్ చేర్చగలిగింది. కానీ ఫైనల్లో కొన్ని విధాలైన అనివార్య కారణాలతో ఓటమి పొందినప్పటికీ ఈమె ఆడిన క్రికెట్ను మాత్రం భారత అభిమానులు అంత ఆశామాసిగా మర్చిపోలేరు. ప్రధానంగా 2005 వన్డే వరల్డ్ కప్ సమయానికి భారత్ నుండి ఈమెతో సమానమైనటువంటి మరో భారత క్రికెటర్ లేకపోవడం వల్లే అప్పట్లో ఫైనల్లో ఓటమి పొందాల్సి వచ్చింది. అసలు భారత క్రికెట్ బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచి ఎన్నోసార్లు ఈమె మాత్రమే ఒంటి చేత్తో భారత్కు విజయాలు రాబట్టడానికి కారణమైంది. నిజానికి ఆమె ఆడే సమయంలో ఈమె లాంటి బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళు కాకపోయినా ఈమెలో సగం ఆడేవాళ్ళు ఉన్నా భారత్ అద్భుతమైన విజయాలు సాధించేది. కానీ దురదృష్టవశాత్తు ఈమె ఆడే సమయంలో ఈమెతో సమానమైనటువంటి మరో క్రికెటర్ లేకపోవడం నిజంగా భారత్ యొక్క దురదృష్టమనే చెప్పాలి. మరి అలాంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేసి కూడా ఈమె అప్పట్లోనే భారత్కు మరపురాని విజయాలను అందించారు. ప్రధానంగా T20 క్రికెట్లో అయితే అటు పురుషులు ఇటు మహిళలు ఇద్దరిలో కలిసి అత్యధిక పరుగులు చేసినటువంటి మొట్టమొదటి బ్యాట్స్మెన్ ఈమె. ప్రధానంగా పురుషులు మహిళల్లో కలిపి 2000 పరుగులు చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ ఈమె మాత్రమే. కానీ రీసెంట్గా పురుష క్రికెటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈమెను దాటినప్పటికీ వీళ్ళకంటే ముందే ఈమె 2000 పరుగుల మైలురాయిని సాధించారు. ప్రధానంగా మహిళా క్రికెట్లో అసలు క్రికెట్ మ్యాచ్లు అనేవి చాలా తక్కువగా జరుగుతుంటాయి. మరి అలాంటి సిచ్యువేషన్స్ను అన్నీ అధిగమించి ఈమె ప్రపంచ క్రికెట్లోనే అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్గా నిలవడం నిజంగా చాలా చాలా గొప్ప అంశమే. ఇక టెస్ట్ క్రికెట్లో 212 పరుగులు చేసి ఒక 3 సంవత్సరాల వరకు కూడా ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా ఈమె వరల్డ్ రికార్డులో తన పేరు లిఖించుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఇంగ్లాండ్ క్రికెటర్ ఈమె యొక్క రికార్డును బద్దలు కొట్టి ఈమెను 2వ స్థానానికి దింపేశారు. అయినా కానీ ఈమె యొక్క గొప్పతనం మాత్రం ఏమాత్రం తగ్గనిదే అని చెప్పాలి. ప్రధానంగా ఈమె ఆడే సమయంలో అసలు మహిళా క్రికెట్కు ఆదరణే లేదు. ప్రధానంగా ఇండియా లాంటి దేశాల్లో అయితే అసలు ఉమెన్స్ క్రికెట్ను ఆదరించే వారే చాలా తక్కువ. 2006లో ఈ మహిళా క్రికెట్ బీసీసీఐ క్రిందకు రావడంతో కాస్త ఈ మహిళా క్రికెట్ మెరుగుపడినప్పటికీ
అదే సమయంలో మిథాలీ రాజ్తో సమానమైన మరో క్రికెటర్ లేకపోవడం మూలంగా భారత్ మాత్రం మహిళా క్రికెట్లో అంత గొప్ప విజయాలు మాత్రం సాధించలేకపోయింది. దీంతో మహిళా క్రికెట్ అంటేనే ఏదో అభిమానుల మధ్యలో ఒక చిన్న చూపు. ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి టీంల ముందు మన దేశం ఏ విధంగా నిలుస్తుంది అన్న విధంగా ఒక చిన్న చూపు మరియు ఒక చిన్న భావన అప్పట్లో ఉండేది. అయినా కానీ ఈమె సారథ్యంలో 2 సార్లు ఫైనల్ చేరిందంటే నిజంగా ఈమె చాలా చాలా గొప్ప క్రికెటర్ అని అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ప్రధానంగా ప్రపంచ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ స్థానం పురుషుల్లో ఎలా ఉందో మహిళల్లో ఈమె స్థానం కూడా అలాంటిదే అని చాలామంది క్రికెటర్ల యొక్క అంచనాలు లేదా విశ్లేషణలు. అంతేకాకుండా ఈమె 2017 వన్డే వరల్డ్ కప్లో ఈమె చూపినటువంటి కెప్టెన్సీ అంత ఈజీగా అయితే మర్చిపోలేరు. ఫైనల్లోనూ ఒకానొక సమయంలో భారత్ ఖచ్చితంగా కప్ గెలుస్తుంది అన్న విధంగా ఈమె టీంను నడిపించారు. కానీ దురదృష్టవశాత్తు ఫైనల్ ఫైట్లో కేవలం 17 పరుగులతో ఓడిపోవాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ నిస్సందేహంగా భారత మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ మాత్రం ఒక గొప్ప క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహమే లేదు. అంతేకాకుండా ఈమె ఒకానొక ఇన్నింగ్స్లో అయితే 6 బాళ్లకు 6 సిక్స్లు కొట్టి అప్పట్లో మహిళా క్రికెట్లో ఒక సరికొత్త సంచలనంగా కూడా నిలిచారు. అయితే ఆ ఇన్నింగ్స్ దేశవాళీల్లో అయినప్పటికీ మహిళలు అనేవారు కొద్దిగా తక్కువ శక్తి గలవారు అన్న ఒక మాటకు ఈమె ఇన్నింగ్స్ ద్వారా ఈమె గట్టి బదిలే ఇచ్చారని చెప్పాలి. మహిళలపై ఉన్నటువంటి ఈ తక్కువ భావనను ఈమె యొక్క ఇన్నింగ్స్తో మహిళలు కూడా ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించగలిగారు. మరి ఇలాంటి గొప్ప క్రికెటర్కు 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.